హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. నెమలి పించం టైప్లో వస్తుంది. దానికి ఇలా ఒక బ్లూ కలర్ రూల్ తీసుకొని ఫస్ట్ రౌండ్ చైన్ వేసుకొని రౌండ్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 24 వేసుకోవాలి. వేసుకుని స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషెట్తో ఒక డబుల్ ఒక సింగిల్ వేసుకోవాలి. ఒక లూప్లో డబుల్, ఒక లూప్లో సింగిల్, ఒక లూప్లో డబుల్, ఒక లూప్లో సింగిల్ ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఇక్కడ సింగిల్ ఒకటి వేసాం కదా, అది ఇలా తీసుకోవాలి. అంటే ఇది పైకి వచ్చేలా తీసుకోవాలి. అప్పుడు సెపరేట్గా కనిపిస్తుంది. అది ఈ సింగిల్ క్రోషెట్ని కింద నుంచి తీసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ ఇక్కడ నుంచి ఇలా వెనక నుంచి తీసుకోవాలి. మొత్తం ఇది మొత్తం ఇలా లోపల నుంచి తీసుకొని వేసుకోవాలి. ఈ డిజైన్ మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇలా సింగిల్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది ఇలా లోపల నుంచి తీసుకోవాలి. ఇలా సింగిల్ ఉన్నది కొంచెం ఇలా లోపల నుంచి తీసి చూసారా, ఎత్తుగా వస్తుంది. ఇలా తీసుకోవాలి డిజైన్ కోసం. మళ్ళీ ప్లెయిన్గా 2 డబుల్ క్రోషెట్ వేసుకొని ఈ సింగిల్ మాత్రం ఇలా తీసుకోవాలి. ఇలా లోపల నుంచి ఇలా స్లోగా అల్లుతాను చూడండి. దీని తర్వాత ఒక సింగిల్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకున్నాక ఈ థర్డ్ది మాత్రం ఇలా సింగిల్ది ఇందులోంచి ఇలా కింది నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ డబుల్ క్రోషెట్ వేసినట్టే వేసుకోవాలి.
ఇలాగే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇప్పుడు ఇవి మధ్యలో 2 వేసాం కదా, దానిలో ఫస్ట్ ఒకటి సింగిల్ క్రోషెట్ వేసుకొని ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఇక్కడ మళ్ళీ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 4 వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఈ కింద నుంచి తీసాం కదా ఈ లైన్లో, ఇది సేమ్ దానికి కింద అదే మళ్ళీ అలాగే తీయాలి. మనం ఏదైతే తీసామో కింద డిజైన్ కింద అలాగే పైన కూడా సేమ్ అదే లూప్లోంచి తీసుకోవాలి. అంటే ఒక గీతలా వస్తుంది ఇలా పైకి ఉబ్బెత్తుగా. నెక్స్ట్ మళ్ళీ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత సేమ్ దీని కిందే మళ్ళీ డిజైన్లా వేసుకోవాలి. కింద నుంచి తీసుకోవాలి, దీన్ని ఇలా తీసుకుని డబుల్ క్రోషెట్లో వేసుకోవాలి. ఇది లైన్లా ఎత్తులా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని కింద నుంచి తీసుకోవాలి. కొద్దిగా కనిపిస్తుంది కదా ఇలా గీతలాగా, ఈ టైప్లో వస్తుంది. ఇదే విధంగా ఈ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది మధ్యలో. ఇక్కడ మాత్రం ఈ లైన్ మాత్రం ఇలాగే వేసుకోవాలి. కింది నుంచి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3, 4, 5 ఇలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి మధ్యలో అవి. ఈ లైన్ మాత్రం సేమ్ అలాగే వస్తుంది. ఈ మధ్యలో ఉన్నవి మాత్రమే పెరుగుతూ ఉంటాయి. మనం లైన్ పెరిగే కొలది ఈ మధ్యలో ఇలా డబుల్ క్రోషెట్, ఒక లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇవి ఇంకా కౌంట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొలది. ఇది మాత్రం ఈ లైన్ మాత్రం ఇలా కింద నుంచి వేసుకుని ఇదే డిజైన్లో వస్తుంది. ఒక్కో పార్ట్ని సెపరేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇలా ఇది కింద నుంచి తీసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్లు ఇంకొన్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా వేసుకోవాలి. నేను ఇంకొన్ని రౌండ్లు వేసి చూపిస్తాను. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి బోర్డర్లా వేసుకోవడానికి నెమలి పింఛం షేప్లో ఆ కలర్స్తో అల్లుకోవాలి. అవి సెపరేట్గా అల్లుకుని అటాచ్ చేసుకోవాలి.
ఇలా ఫస్ట్ ఒక మ్యాజిక్ రింగ్ వేసుకుని దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక 12 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ అటాచ్ చేసుకున్నాం కదా, దీంతో ఇప్పుడు డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా 4 వేసుకోవాలి. బ్లూ, ఆరెంజ్ కలర్ 12 వేసాం కదా, ఇవి 4 వేసుకోవాలి. వేసుకొని ఇది దగ్గరికి లాగితే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా వేస్తా అంటే 3 పార్ట్స్ ఆరెంజ్ ఉంటుంది, 1 పార్ట్ బ్లూ కలర్ వచ్చేలా ఈ సర్కిల్ ఫినిష్ చేసుకోవాలి. తర్వాత ఇది బ్లూ రౌండ్ దీని మీద నుంచి వేసుకోవాలి. ఇది డబుల్ క్రోషెట్ కాకుండా డైరెక్ట్ ఇలా సింగిల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఇలా బోర్డర్లా వస్తుంది. నెక్స్ట్ దీనికి మళ్ళీ లైట్ బ్లూ అటాచ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన దానికి లైట్ బ్లూ అటాచ్ చేసుకున్న తర్వాత ఇది స్టార్టింగ్లో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా ఫస్ట్లో సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ వరకే ఇంతవరకు వేసి ఇక్కడి నుంచి డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఓవల్ షేప్లో రావాలి కాబట్టి పైకి వెళ్ళే కొలది పెరుగుతుంది. కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ వస్తులకు త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇక్కడ హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ రౌండ్ ఎల్లో వేసుకోవాలి. ఇలా ఎల్లో అటాచ్ చేసుకున్న తర్వాత సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ ఫినిష్ చేసుకుని గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఈ ఎల్లో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ అటాచ్ చేసుకొని గ్రీన్ కూడా హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది అంటే గ్రీన్ కాస్త ఎక్కువ కనపడాలి కదా, దానికోసం. ఇలా వేసుకోవాలి. ఒక లోపులో 2 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చేసరికి ఒక డబుల్ క్రోషెట్, ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ సెంటర్లో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్ 2 ఒక్కో లూప్లోను 2 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫిల్ చేయాలి. ఈ గ్రీన్ మొత్తం అయిన తర్వాత ఇలా ఉంటుంది లుక్. ఇలాగే ఇవి ఎన్ని కాణాలు ఉన్నాయో అంటే 12 ఉన్నాయి. ఇవి ఈ 12 వేసుకోవాలి. ఇలాంటివి వేసిన తర్వాత లాస్ట్లో ఇలాగ అటాచ్ చేసుకొని బ్లూ కలర్తో అల్లుకోవాలి. ఇవి 12 అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. మనం ఇది ఇలా రౌండ్గా అల్లుకున్నాం కదా, ఈ మధ్యలో ఇవి 12 వస్తాయి. అందుకని మనకి నెమలి పింఛం లాంటి షేప్ అల్లాం కదా, ఇవి 12 అల్లుకోవాలి. ఇలా 12 అల్లిన తర్వాత మధ్యలో ఒకటి రౌండ్గా అల్లుకోవాలి. ఇవి అల్లిన తర్వాత ఒక సూదికి ఉలెన్ ఎక్కించి ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇది
ఈ వెనక ముడి వేసుకోవాలి. ఇది ఇలా మిడిల్లో అతుక్కున్న తర్వాత నెక్స్ట్ ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ బార్డర్ లాగా ఇలా అతుక్కోవాలి. ఇలా హాఫ్ నుంచి చూసుకోవాలి, మొత్తం ఇలా అతుక్కుండా ఈ పైకి వచ్చేలా అతుక్కోవాలి. మనం ఈ డిజైన్ అల్లాం కదా, ఇది దీనికి స్ట్రైట్గా కిందికి వచ్చేలా అల్లుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ ఎడ్జ్ చైన్ ఉంది కదా, దాని పక్కనే ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్తే అటాచ్ చేసినట్టు కనపడదు. నెక్స్ట్ తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా దగ్గరగా పెట్టి ఇక్కడి నుంచి అతుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలాగే మొత్తం ఈ ప్రతి కానాలో ఒక్కొక్కటి ఇలా అతుక్కుంటూ వెళ్ళాలి. ఇలా రౌండ్గా మొత్తం అతుక్కోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా అతుక్కోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్క కానాలో అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి ఫైనల్గా మళ్ళీ ఈ బ్లూ కలర్ ఇక్కడ వేసి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ బ్లూ అటాచ్ చేసుకొని ఇలా బ్లూ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అంతా సింగిల్ క్రోషెట్తో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ బార్డర్ అంతా అలా చేసుకోవాలి. ఇలా ఒక చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ వేసిన తర్వాత కరెక్ట్గా దీని మిడిల్లో ఈ ఫస్ట్ చైన్స్ వేసుకోవాలి. 2 3 4 5
ఇలా 5 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనిలో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫైవ్ చైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 3 సింగిల్ క్రోషెట్కి ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నార్మల్గా సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ప్రతి పెటల్కి ఇలా ప్రతిదానికి అల్లుకోవాలి. ఇలా నెమలి పింఛం షేప్లో వస్తుంది. ఇవన్నిటికి వేసిన తర్వాత చూపిస్తాను. ఈ బార్డర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఈ నెమలి పింఛం షేప్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.